వాసులు ఆవేదన చెందుతున్నారు. నగరంలోని హన్మకొండ, పద్మాక్షమ్మ గుట్ట, హనుమద్గిరి గుట్ట, సిద్ధులగుట్ట, భద్రకాళి దేవాలయాలకు క్షేత్రాల పాలుడుగా కాలభైరవుడు కొలువు తీరినట్లుగా చారిత్రక ఆనవాలు, పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇప్పటికే 3 ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన భైరవ మూర్తులకు ఆదరణ లభించడం లేదు. ప్రభుత్వం వెంటనే గుర్తింపు కల్పించి క్షేత్ర పాలకుల ఆలయాలను అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సిద్ధులగుట్ట నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. కాకతీయుల చరిత్రలో అనేక దేవాలయాలు, ప్రతి దేవాలయానికి అనేక చరిత్రలు, చారిత్రాత్మక నగరంలో ఉన్నటువంటి కట్టడాలకు అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. అయితే క్షేత్రపాలకుడిగా పేరుగాంచినటువంటి కాలభైరవుడు వరంగల్ నగరం అంటే హన్మకొండ నగరంలోని నడిబొడ్డున ఉన్నటువంటి హన్మకొండకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో క్షేత్రపాలకుడిగా అటు కాలభైరవుడు ఉన్నాడు. అయితే ఈరోజు కాలభైరవ అష్టం రోజున నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాలభైరవునికి అశేష పూజలు అందించి వారిని పూజలు చెవించిన తర్వాత దాని ద్వారా వారి విముక్తి పొందుతున్నారు. అయితే ఈరోజు హన్మకొండలోని చారిత్రాత్మక నగరమైనటువంటి హన్మకొండ గుట్టను అనుకున్నటువంటి సిద్ధులగుట్ట వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలభైరవుడు, ముఖ్యంగా నాగభైరవుడు అని కూడా చెప్పుకుంటున్నారో ఈ నాగభైరవుని చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఈ గుట్ట వెనకాల ఉన్నటువంటి ఏదైతే భద్రకాళి చెరువుకు సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి పద్మాక్షమ్మ గుట్ట, అటు హనుమద్గిరి గుట్ట, దాంతోపాటు ఇటు కాలభైరవుని గుట్ట కూడా చూడవచ్చు. ఈ కాలభైరవుడికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీనికి ఏ విధంగా పూజలు అందిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి అసలు చారిత్రాత్మకంగా వెలుగులోకి వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సిద్ధులగుట్ట వద్ద దగ్గర ఉన్నటువంటి కాలభైరవుడు, నాగభైరవుడు గురించి చెప్తున్నారు. ఇక్కడ విశేష పూజలు కూడా ఈరోజు అందించుకున్నటువంటి స్వామివారి చరిత్ర ఏంటి, అసలు ఈ గుట్టకున్న చరిత్ర ఏంటి, దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో ఇక్కడ గురువుగారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. గురువుగారు, అసలు ఈరోజు కాలభైరవకి అశేష పూజలు అందిస్తున్నారు, ముఖ్యంగా నాగభైరవ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఏంది ఈ సిద్ధులగుట్టతో ఆనుకుని ఉన్నటువంటి భైరవుల చరిత్ర ఏంటి, అది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ అష్టభైరవులు 8 మంది ఉంటారు. అందులో ఈయన నాగభైరవుడు. ఈ సిద్ధులగుట్టకు 8 ఇక్కడ ప్రాచీన కాకతీయుల కాలం నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అష్టభైరవులల్లా ఏది ఒక సిద్ధభైరవుడే బయటికి వచ్చి పబ్లిక్ పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఈ భైరవుడు అంటే సిద్ధులు ఇదివరకు కాకతీయుల కాలం నాడు ఏది పూజలు అందుకున్నప్పటి నుంచి ఇక్కడ ప్రతిష్టాపన అయింది. ఈ భైరవునికి 2005 నుంచి ఇక్కడ ఏది వెలుగులోకి వచ్చి ఈ గురువు గారు పూజలు చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న కాలభైరవుడు అంటే ముఖ్యంగా ఈ భైరవునికి చందనం వేయడము అంటే దీన్ని ఏం ప్రతీకగా తీసుకోవచ్చు, దీని విశేషం ఏంటి? ఇది కాశీ క్షేత్రపాలకుడు అక్కడ కాశీలో ఇట్లనే సింధూరం వేస్తారు. ఆ సాత్విక పూజనే ఇక్కడ జరుగుతుంది. అంటే ఈరోజు ముఖ్య విశేషం ఏంటి, అసలు ఈరోజు కాలభైరవునికి ఎందుకు పూజ? ఈరోజు అష్టమి కదా, మార్గశిర మాసం అష్టమి, బహుళ అష్టమి, మొదటి మాసం కాబట్టి ఈరోజు అష్టమి, పౌర్ణమి, అమావాస్యకు ఇక్కడ పూజలు అందుకుంటా అంటాడు. ఎట్లా ఈ పూజల ముఖ్యంగా దీపాలు వెలిగించుడు, ఈ పూజ చేయడము ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు, భక్తులకు ఏ విధంగా ఇక్కడ అలంకరణ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ దీపాలు వెలిగించడం ఏంటి, అసలు దీనికి విశిష్టత ఏంటి? ఇక అందరూ కష్టాలలో ఉన్నప్పుడు ఏది ఇక్కడికి రావాలి కదా, ఇక వస్తారు అన్నట్టు. ఇక కష్టాలు వాళ్ళు ఏది కష్టాలు ఉన్నప్పుడు ఈ కుష్మాండ దీపం అనేది పెడతారు. ఇక కోర్టు బాధలు, రుణ బాధలు, ఏమన్నా ఏది గ్రహ బలం లేకున్నా కానీ కాలభైరవం దగ్గరికి వస్తే ఆ తండ్రి జగత్పాలకుడు కాలభైరవుడు నమ్ముకొని తమకున్నటువంటి కష్టాలు, బాధలు, అదేవిధంగా కోర్టు సమస్యలు మరి ఏదైనా ఉన్నా కానీ ఈ కుష్మాండ దీపం వెలిగిస్తారు. కుష్మాండ దీపంలో ఈ విధంగా నూనె వేసి వత్తి వెలిగించి స్వామివారికి ఈ విధంగా ఆరాధన చేస్తారు. దీపారాధన చేయడం ద్వారా తద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలు తెలిపోవడే కాకుండా కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా తనకు ఉన్నటువంటి మహిమను చూపించుకుంటూ భక్తులకు సంబంధించినటువంటి సకల అరిష్టాలను తొలగిస్తాడు, సకల కష్టాలను తొలగించే విధంగా కాలభైరవుడు క్షేత్రపాలకుడు వరంగల్ గడ్డ మీద కొలువు తీరినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎంతమంది భక్తులు ఏ విధంగా కోరుకుంటారు మీ దగ్గరికి వచ్చినప్పుడు? భక్తులు విధి విధానాలను బట్టి, అంటే వాళ్ళు గ్రహస్థితిని బట్టి
వాళ్ళు మాకు ఈ కోరిక నెరవేర్తలేదు, ఇది నెరవేర్తలేదు అని చెప్తే ఈ కూష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది. ఏమేమి పెడతారు అసలు కూష్మాండ దీపం? కూష్మాండ దీపానికి నల్ల వస్తువులు, నల్ల వత్తువులు, నల్ల మిరియాలు, నల్ల నూనె, కుంకుమ, ఉప్పు ఇవన్నీ వాడతారు ఈ పూజకు. అంటే స్వామివారి ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఈ కూష్మాండ దీపం ఎవరైతే పెడతారో సకల సంపదలు భైరవుడు అందిస్తాడు వాళ్ళందరికీ. ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కరెక్ట్గా ఉండాలి అనేది మాత్రం భక్తుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల కోరిక మేరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా అధికార యంత్రాంగం అయితేనేది, జిల్లా ప్రజాప్రతినిధులు అయితే పూర్తిగా ఈ సిద్ధులగుట్టకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలభైరవ క్షేత్రాలను వెలుగులోకి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు వెసులుబాట్లు కల్పించే విధంగా చూడాలని చెప్పేసి వరంగల్ వాసులు కోరుకుంటున్నటువంటి అంశం అయితే హన్మకొండ నగరం నడిబొడ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.